కృష్ణా జిల్లా దివిసీమ ప్రజల దశాబ్దాల చిరకాల కోరిక అయిన మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి తొలి అడుగు పడిందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మచిలీపట్నం రైల్వే లైన్ అంశం గత ఎన్నికల్లో తాను హామీ ఇచ్చానని, దాన్ని నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసి నేడు తొలి అడుగుపడిందని ఎంపీ పేర్కొన్నారు. రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే, డిపిఆర్లను అధికారులు తయారు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మచిలీపట్నం పోర్టు కోసం ఉద్యమాలు జరిగినట్లే మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ నిర్మించాలని తొలుత ఆలోచన చేయడం జరిగింది. కానీ రేపల్లె నుంచి తెనాలికి రైళ్లు వెళ్లాలి అంటే వెనక్కి వెళ్లినట్లు అవుతుంది. అందుకని మచిలీపట్నం నుంచి చల్లపల్లి, భట్టిప్రోలు, నిడుబ్రోలు, బాపట్ల వరకు ఈ రైల్వే లైన్ పొడిగించాలని రైల్వే మంత్రిని కోరడం జరిగింది. దీనివల్ల దూరం తగ్గడంతో పాటు సమయం కూడా కలిసి వస్తుందని, ఖర్చు ఆదా అవుతుందని రైల్వే అధికారులకు తెలియజేయడంతో వారు కూడా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నారు. ఇప్పటికే నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు ఒక రైల్వే లైన్ నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు మరో నూతన రైల్వే లైన్ వస్తే ఇదంతా కలిపి కోస్టల్ రైల్వే లైన్ అవుతుంది. అంటే సముద్ర తీరంలో రైల్వే లైన్ ఏర్పాటు చేసినట్లు అవుతుంది. ఈ లైన్ ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా సరుకు రవాణాకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. హౌరా నుంచి చెన్నై రైల్వే లైను చాలా ఫేమస్ ట్రంక్ లైన్. ఈ లైన్కు అనుసంధానం చేస్తూ మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో విజయవాడ స్టేషన్ ఒకటి. అనేక గూడ్స్ రైళ్లు, ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లు ఆ మార్గం నుంచి వెళ్లడంతో ఇంకా రద్దీగా మారుతోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు నూతన రైల్వే మార్గం కనుక ఏర్పాటైతే విజయవాడ జంక్షన్ మీద ట్రాఫిక్ భారం తగ్గుతుంది. మచిలీపట్నం నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లే ప్రయాణికులకు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు చాలా సమయం కూడా ఆదా అవుతుంది. ఏదైనా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలంటే ముందుగా సర్వే చేయాలి, డిపిఆర్ రూపొందించాలి. మచిలీపట్నం బాపట్ల రైల్వే లైన్కి సంబంధించి ఈ 2 పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.